ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. ఎస్తేర్ 2:9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. అండ్ ద మేడెన్ ప్లీజ్డ్ హిమ్ అండ్ షీ అబ్టైన్డ్ కైండ్నెస్ ఆఫ్ హిమ్. యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకిచ్చినారు. కాబట్టి ఈ దేవుని యందు సంతోషించి ఆనందిద్దాం. మంచిది ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు మనం వింటున్నాం. ఆ చిన్నది అతని దృష్టికి పైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎవరండి ఈమె పేరు హదస్తా. మరి మనకు తెలిసిన పేరు ఎస్తేరు. ఈమె దయ పొందడానికి గల కారణం ఏమిటి అంటే, నేను ఆలోచించినప్పుడు ఆమె విధేయురాలు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రియులారా, ఆమెకు తల్లిదండ్రులు లేరు, ఎవరు చూసుకోవడం లేరు. కానీ తన పెనతండ్రి అయినటువంటి మొర్దెకై ఎదుట పెరిగింది. అనుకుంటాను ఎవరు లేరు, కానీ దేవుడు తనకున్నాడు, దేవుని యొక్క దయ ఉంది, దేవుని ప్రేమ తనకుంది అనే సత్యాన్ని గుర్తించి దేవుని భయభక్తులు కలిగి పెరిగింది. కాబట్టి పిల్లరా, ఆమె బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యంతో పాటు అంతరంగ హృదయంలో కూడా సౌందర్యము కలది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. నా ప్రియ సహోదరి, దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైన సౌందర్యము మనకుంటుంది. అందుకే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అబ్బా, ఇవి అన్నీ ధరించుకుంటే ఎలాంటి సౌందర్యంతో మనం ఉంటామండి. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, ఎలాంటి అలంకారం ధరించుకున్నట్లయితే దేవుని ఎదుట దయ పొందుతాం, మనుషుల ఎదుట కూడా దయ పొందుతాం. మన జీవితం అనేక మందికి వెలిగించేవిగా ఉంటాయి. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భూమి మీద సజీవ లెక్కలో ఉంచినారు. అందుని బట్టి మీకు వందనాలు నాయనా. తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం హదస్సా, ఎస్తేరు యొక్క జీవితం. నాయనా, తల్లిదండ్రులు లేరు, కానీ దేవుని భయభక్తులు కలిగి జీవించింది. బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యంతో పాటు అంతరంగ హృదయంలో కూడా సౌందర్యము కలిగి ఉంది, విధేయత కలిగి ఉంది, జాలి మనసు కలిగి ఉంది, దయాళత్వము కలిగి ఉంది. ప్రభువా, ఇలాంటి గుణగణములు కలిగి ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఎదుర్కొంది. చివరికి మాకు తెలుసు రాణి అయింది. ప్రభువా, ఉదయకాల సమయంలో కూడా మా జీవితాలను కూడా ప్రభువా మీరు బలపరచడానికి ఈ వాక్యముల ద్వారా మా జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడైతే మీ భయం మేము కలిగి ఉంటామో మా జీవితాలు పరిమళమైనటువంటి సువాసనగా మారిపోతాయి. అలాంటి జీవితాలు మీరు మాకు దయచేయమని, ఇలాంటి జీవితం ఇవ్వడానికే మీ విలువైనటువంటి ప్రేమను నా పట్ల మా పట్ల చూపి ప్రభువా ఆ కల్వరిలో మీరు బలైపోయినారు, మీ ప్రేమను చూపెట్టినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి దయ పొందిన వారమై మెలికరమైనటువంటి జీవితాలు కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాలను తప్పించమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning time we read from the book of Esther chapter 2 and verse 9. Here Esther found favor and kindness in the eyes of Hegai, the king's eunuch in charge of the women. This shows that God's favor was upon her, giving her grace and acceptance before others. Even in unfamiliar and challenging situations, God can cause His people to be noticed and honored. My friends, when we walk with humility and grace, God opens doors and places His favor upon us, even in unexpected places. Amen.